ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గనుల నిక్షేపాలు బయటపడుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ ఖనిజ సంపదతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్గా మార్చే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేటు బంగారు గని ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇక్కడ ఉత్పత్తి బంగారం బిస్కెట్ల రూపంలో మార్కెట్లోకి అందుబాటులో ఉంది. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ బయట మార్కెట్ లో ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్, చిత్తూరు జిల్లా పరిధిలోని చిగురుగుంటతో పాటు మరికొన్ని ప్రాంతాలలో బంగారు నిక్షేపాలు వెలికితీత మరియు వేలం ప్రక్రియపైన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి రామగిరి బంగారు గనుల పరిధిలో ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, జొన్నగిరి మైన్లో 1 టన్ను మట్టిని ప్రాసెస్ చేస్తే 1 గ్రాము బంగారం వస్తుందని, అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రామగిరి గోల్డ్ మైన్స్లో నాణ్యత మరింత ఎక్కువగా ఉండి 1 టన్ను మట్టికి ఏకంగా 4 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రామగిరిలో దాదాపు 416 ఎకరాల పరిధిలో ఈ గనులు విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిని సంబంధించి ప్రాథమిక సర్వేలు పూర్తి కాగా త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో టెండర్లు కూడా పిలుస్తామని, అత్యుత్తమ సాంకేతికతతో మైనింగ్ పనులు ప్రారంభిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఇక ఇవి మాత్రమే కాదు, చిత్తూరు జిల్లా చిగురుకుంటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాలలో కూడా బంగారు గనులను గుర్తించినట్లు ఆయన అన్నారు.